మా ఉపాధ్యాయులందరి తరపున శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను సార్. దయచేసి డిఎస్సి అనేది నా పేరు చిన్నారావు, మాది పాలకొండ. నేను ఎస్ఏపిగా బేతాళపురంలో చేస్తున్నానండి. ఈ డిఎస్సి ఖచ్చితత్వం, పారదర్శకత అనడానికి ఒక్కటే ఒక ఉదాహరణ. మా ఎస్ఏపిఏలో 5 వాలంటీర్లుగా సెలెక్ట్ అయ్యాం. దీనికి ఇంతకన్నా పారదర్శకత అని చెప్పడానికి ఇంకొక మాట లేదు. గత 7 సంవత్సరాల నుంచి మేము నిరుద్యోగులు అనే దీనిలో ఉంటే ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత డిఎస్సి ఒక మెగా డిఎస్సి ఇచ్చి అందులో మేము ఒక వాలంటీర్గా చేసి 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది నమ్మి ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. యాక్చువల్లీ మాకు ఉపయోగించి మేము ఉపాధ్యాయులు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము వైఎస్ఆర్సీపీ అనే గవర్నమెంట్ నమ్మి మేముగా చాలా కష్టపడి టీడీపీకి వ్యతిరేకంగా మేము కష్టపడి మేము ఆ పార్టీని మళ్ళీ ఇచ్చేస్తే 5 సంవత్సరాలు మేము నమ్మినందుకు మాకు చాలా గౌరవ గుర్తింపు ఇచ్చారు. ఆ గుర్తింపు ఎంత గుర్తింపు అంటే 7 సంవత్సరాలు మేము నిరుద్యోగంగా ఒక వివాహం లాంటివి ఏది కానీ లేకుండా 7 సంవత్సరాలు మా జీవితాన్ని సర్వనాశనం కోల్పోయాం. ఒక 28 సంవత్సరాలు నిరుద్యోగి, 38 సంవత్సరాల నిరుద్యోగి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ మేము చూసాం. దానికి గౌరవ లోకేష్ గారు డిఎస్సిని ఎంత వేగంగా అంటే చరిత్ర లేదు, నెల రోజుల్లో డిఎస్సి ఇచ్చి దాన్ని కండక్ట్ చేసి దాని రిజల్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మేము జీవితాంతం ఈ గవర్నమెంట్కి, ఈ లోకేష్ అన్న గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామండి. ఇది ఖచ్చితత్వంతో ఒక పారదర్శకతో ఇది అయ్యింది. దయచేసి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైనా మాట్లాడాలంటే ఖచ్చితత్వంతో మాట్లాడండి. మీరు మళ్ళీ ఎన్నికయ్యే విధంగా జనాల దగ్గర మీరు ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా మాట్లాడి తప్పితే మీరు ఎక్కడ దయచేసి థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం పెద్ద